ఇందాకన్నారు 10th క్లాస్ పిల్లలు ఎక్కువ మంది ఒత్తిడితోటి సూసైడ్ చేసుకోవడము చనిపోవడం అనేది చాలా బాధాకరం. దాంతో పుట్టిన ఆలోచన. అవునండి, అవును. ఈ చిద్గురు గీత వల్ల జ్ఞానం పొందిన వాళ్ళు 10th ఫెయిల్ అయిన అబ్బాయి ఎట్లా ఆలోచిస్తారు? మనకి ఒక శ్లోకం ఉంది భగవద్గీతలోనే. మనకి ఇది చాలా ప్రచారంలో ఉన్న శ్లోకం. చావులప్పుడు పెడతారు ఈ శ్లోకాన్ని. చావనీయకుండా చేస్తుంది అన్న విషయం ఎవరికి తెలియదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యే అర్థే నత్వం శోచితుం అర్హసి. నత్వం శోచితుం అర్హసి అంటే నీకు ఏడవలసిన అవసరమే లేదు అని. దేనికి ఏడవలసిన అవసరం లేదు అంటే జాతస్య హి ధ్రువో మృత్యు. ఇక్కడ జాతః అంటే పుట్టడం అనే అర్థమే కాదు, కలగడం, రావడం, ఏర్పడడం, ఈ అర్థాలన్నీ వస్తాయి జాతః అంటే. మృత్యు అంటే చచ్చిపోవడం అనే అర్థం కాదు, వెళ్ళిపోవడం, తొలగిపోవడం, పోగొట్టుకోవడం, ఇలాంటి అర్థాలు వస్తాయి. ఫెయిల్ అవ్వడం, ఇవన్నీ కూడా మృత్యువే. ఓకే ఓకే. సంస్కృతం అంత గొప్ప కోల్పోవడం అనే అర్థం వస్తుంది. వీళ్ళు ఏం అర్థం తీసుకున్నారంటే మొత్తం భగవద్గీత 700 శ్లోకాలకి చావు పుట్టుక, చావు పుట్టుక. అందుకని ఈరోజు భగవద్గీత చావు దగ్గరికి వెళ్ళిపోయింది. సో అది తప్పు. సో ఆ శ్లోకం చెప్పేసేసి 10వ తరగతి పాస్ అవ్వడం, పాస్ అయ్యావు, మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదవాలి కదా, అందులో కూడా పాస్ ఫెయిల్ ఉంటాయి కదా. ప్రతి దాంట్లోనూ పాస్ అయితే మళ్ళీ పాస్ అవ్వాల్సి ఉంటుంది, ఫెయిల్ అయితే మళ్ళీ వస్తుంది అవకాశం. మార్చిలో అవకాశం పోయింది అనుకో, అక్టోబర్ లో మళ్ళీ అవకాశం వస్తుంది. ఏప్రిల్ మేలోనే మళ్ళీ అవకాశం వస్తుంది. నువ్వు నిరూపించుకోవడానికి ఆగమా పైన నిత్య వస్తూనే ఉంటాయి అవి. ఇది అపరిహార్య అర్థం. దీన్ని నువ్వు మార్చలేవు. ఈరోజు పోయిందని ఏడవకు, రేపు మళ్ళీ వస్తుంది అవకాశం. నిరూపించుకో సత్తా ఉంటే.